ఉంది, ఈయన అన్నమతీశ్వరుడు ఇతని చేత ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు, మనం ఇస్తాం కదా సర్టిఫికేట్స్ కూడా, మన క్యాస్ట్ ఏమి, మన రిలీజియన్ ఏమి, మన ఏది, మన ఫాదర్ మదర్ ఏంది. కానీ ఇక్కడ రాజకీయ ఒత్తిడి లేదంటారా అధికారుల మీద? ఖచ్చితంగా ఉండదు. రాజకీయ ఒత్తిడి అంత అవసరం ఏముంది ఇక్కడ? కంపల్సరిగా అతన్ని బోర్డు మెంబర్ గా కొనసాగించాలంటే రూల్స్ అన్ని కాసేపు పక్కన పెట్టే అనే వాళ్ళు లేరా? అధికారుల మాట వినే వాళ్ళు ఉన్నారా? నిజంగా దర్శన వ్యవహారంలోనే అలా జరిగిందే అనుకుందాం. అధికారులు రేపు మేము బలవుతాము, ఈ విషయాలు ఏమైనా బయట వచ్చాయి అంటే మేము బలవుతాము. అతని ఇప్పుడు అన్యమతస్థుడు ఉండి హిందూ రిలీజియన్ ఇచ్చింటే ఖచ్చితంగా దాన్ని కానీ ఆయన కానీ తప్పించుంటే ఆయన పైన యాక్షన్ తీసుకుంటారు. ఒకవేళ ఆయన తెలిసి క్రిస్టియన్ అనేసి ఇచ్చి వీళ్ళు డిక్లరేషన్ ఇచ్చి కూడా ప్రమాణ స్వీకారం చేయించకూడదు. అతనికైతే అతని భార్య అయితే డిక్లరేషన్ తీసుకునే అవకాశం ఉంది. అంటే టెంపుల్కి వచ్చినప్పుడు, దర్శనానికి వచ్చినప్పుడు, అట్లాంటప్పుడు ఆమె దగ్గర డిక్లరేషన్ తీసుకుంటారే కానీ పూర్తిగా ఆమె అవసరం లేదు. యాక్చువల్ గా మనం ఆలోచన చేస్తే ఆ పర్సన్ దర్శన్ దగ్గర మాత్రము ఆయన అన్యమతస్థుడైతే మాత్రం డిక్లరేషన్ తీసుకున్నా కూడా అతని ఆ స్థానం ఇస్తే. కానీ ఎందుకు ఇంతెందుకు? ఇప్పుడు ఎంతో మంది ఆ స్వామి సేవ కోసం పరితపిస్తూ ఉన్నారు. సో ఆ స్వామికి భక్తులు, నిజమైన భక్తులు ఉన్నారు. కొంతమంది మఠాధిపతులు కూడా నిన్న ఐన్యూస్ వేదికగా చెప్పిన పరిస్థితి. సో సనాతన ధర్మంకి సంబంధించి అవగాహన వల్ల వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరికి అవకాశం కల్పించట్లేదు అని చెప్తున్న పరిస్థితి. సో ఎక్కడైనా బోర్డులో కనిపిస్తున్నారా నిజంగా సనాతన ధర్మానికి సంబంధించి నిజమైన సేవకులు కనిపిస్తూ ఉన్నారా? ఒక భక్తుడు కూడా ఇందాక ప్రశ్నించాడు కదా, మన్ని ఇప్పటికైనా మనం సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంత డెప్త్ గా పోయి చర్చ చేస్తే ఎవరికి ఎంత నాలెడ్జ్ ఉండేది అనేది కరెక్ట్ గా చెప్పలేదు. ఈరోజు కర్ణాటక ప్రభుత్వం దర్శన్ ని రికమెండ్ చేసిందంటే వాళ్ళకి ఒక అవగాహన లేకుండా చేసి ఉంటుందా? దర్శన్ గురించి అతనికి అవగాహన ఉంటుంది. అతను ఏది ఈరోజు సనాతన ధర్మం పైన ఒక ఆలోచన ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఇచ్చుంటారు. కానీ అది ఇక్కడ ఎక్కడ మిస్యూజ్ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను కూడా అనుకుంటాను నేను కావాలని, అది అందరికి అవకాశాలు రాదు కదా. అవును, అదే నేను చెప్పబోయేది. అది అందరికి అవకాశాలు రాదు. అవకాశం వచ్చిన వాళ్ళకి అది కరెక్టా కాదా అని చెప్పి చూడాలి. అధికారులు వాళ్ళపైన ప్రమాణ స్వీకారం చేయించాలి. అలాంటి తప్పు జరిగినప్పుడు వాళ్ళు ఏదైనా వాళ్ళు రిలీజియన్ దాన్ని బయటకు చెప్పకుండా వేరే రిలీజియన్ ఇస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇప్పటి వరకు ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ రాలేదు. ఇదే ఫస్ట్ టైం రావడము. బోర్డులో ఉండి అన్యమతస్తులు లోపల ఉన్నారు. ఈ రోజు వాళ్ళ భార్య అన్యమతిస్తురాలు. వాళ్ళు చేస్తుంటే, వాళ్ళు వాంటెడ్ గా చేస్తుంటే వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టరు కదా. దాన్ని మభ్య పెట్టాలి, దాన్ని బయటికి రాకూడదు. మేము క్రిస్టియానిటీ ఫాలో అవుతా ఉన్నా కూడా ఈరోజు హిందూ దేవాలయానికి సంబంధించి బోర్డు మెంబర్ అయినారని అంటే వాళ్ళు అంత దాన్ని దాపరికంగా పెట్టేటట్టుగా ఉంటే వాళ్ళని సోషల్ మీడియాలో పెట్టరు. అదే ఇప్పుడు దీని డెప్త్ గా చర్చ ఈ రోజు ఏదైతే అధికారులకు, టిటిడి అధికారులకు కూడా దీనిపైన పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత ప్రెస్ కార్డుకి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అనేది అంటున్నాము. మేము కూడా తిరుపతిలో కదా ఉండి మేము మాట్లాడుతాం, జైబోతో వాళ్ళు మాట్లాడి మాకు ప్రెజర్స్ ఉన్నాయి, మీరు ఇన్ఫార్మ్ చేయండి బయట నుంచి ఏమి అసలుకి ఏం ఆమె అన్యమస్త్రాలా లేకపోతే అన్యమస్త్రాలా, ఆమె డిక్లరేషన్ ఇచ్చింది, ఇప్పుడుకి వచ్చేటప్పుడు డిక్లరేషన్ ఇస్తా ఉందా, లేకపోతే చట్టపరంగా టీటీడీ చట్ట ప్రకారంగా ఏమన్నా భర్త ప్రమాణ స్వీకారం చేసి కూడా భార్య కూడా అప్పుడే హిందూ మతాన్ని గౌరవిస్తా ఉన్నానని చెప్పి డిక్లరేషన్ ఇవ్వాలని, ఇలాంటివన్నీ చర్చకు వస్తాయి. ఆ రోజు వాళ్ళు వచ్చి బయటకు వస్తాయి. కాలర్ ఉన్నారు శివగారు సూర్యాపేట నుంచి. శివగారు నమస్కారం. అశ్వారావుపేట. శివగారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఇప్పుడు వేణుగోపాల్ గారిని అడిగితే ఏం చెప్తారండి? అదే వేరే పార్టీలో ఉండి మేము చెప్పమంటే వేరే పార్టీ వాళ్ళు అయితే మొత్తం చెప్పేవాడు ఈయన. వాళ్ళు ఇల్లు కొమ్మక్కయ్యారు, చేశారు దర్శన్ గారిని, అది ఏం చెప్తాడండి? ఆయన కూర్చోబెట్టి అడిగితే వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా చేస్తే ఇప్పుడు మొత్తం చెత్త పెట్టేసేవాడు వేణుగోపాల్ గారు. ఇంకొక విషయం ఏంటంటే శివగారు ఆ ప్రయత్నం కూడా మనం చేస్తూనే ఉన్నాం. కంటిన్యూషన్ గా డ్రైవ్స్ నడుస్తూనే ఉన్నాయి. రాజకీయ నాయకులు అందరితోనూ మాట్లాడుతూనే ఉన్నాం. కానీ మీ వర్షన్ ఏంటి ఈ వ్యవహారానికి సంబంధించి? కాసేపు రాజకీయ పార్టీలను పక్కన పెడదాం, వాళ్ళ వ్యవహారం మనకు తెలియందా?
మీరేం కోరుకుంటున్నారు? హలో, యా కొద్ది గొప్ప అవకాశం ఇస్తే దాన్ని కూడా ప్రైవేట్ పరం చేసేస్తారండి రాజకీయ నాయకులందరూ కలిసి. అదండి, అదొక వ్యాపారం అయిపోయిందండి. పెద్ద తిరుపతి అధికారంలో ఉన్న వాళ్ళకి అదొక వ్యాపారం అయిపోయిందండి. దర్శన్ గారు సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు తెలియదండి. కర్ణాటక గవర్నమెంట్ తెలీదా, వీళ్ళకి తెలీదా, తీసుకునే అధికారులకి తెలీదా? అంత మామూలు వాడు వెళ్ళి ఇదే సర్టిఫికేట్ ఇచ్చి వాటికి జైల్లో తోసేవాళ్ళు. డబ్బులు ఉన్న వాళ్ళు కాబట్టి ఏమి అవ్వదు. అదే ఒక మామూలు ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చే చెల్లుబాటు అవుతుంది. ఇదే వేణుగోపాల్ గారు చెప్తున్నారు. ఇప్పుడు గుడిమెట్లు పెరగొచ్చు కదా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇన్ని జరుగుతున్నా ఒకసారైనా బయటకు వచ్చి ఎవరైనా మాట్లాడుతున్నాడండి? అడిగాం వేణుగోపాల్ గారు దానికి కూడా సమాధానం చెప్పారు. ఖచ్చితంగా ఈ అంశంపై ఈ రోజు రేపో మాట్లాడతారు, విచారణ కొనసాగుతుందని చెప్తున్నారు. కాదండి, వినూత్న గారు 60 రేపలో 19 ఆనాటి ఏమండి ఇన్ని జరుగుతున్నాయి. లోకల్ గా శాండ్ లైన్ ఇన్ని బ్లాక్ మెయిలింగ్ జరుగుతున్నాయి. అసలు బయటకు వచ్చి ఒకడన్నా తగ్గించుకున్నాడు. ఆయన ఏం చెప్పాడు, ఎలక్షన్ అప్పుడు ఏదైనా జరిగితే నేను కోచింగ్ చేస్తాను, పార్టీలను చూడను, ఎవరిని చూడను అన్నాడు. ఆయన దాంట్లోనే వాళ్ళ మనుషుల్ని కొడతా ఉంటే బయటకు వచ్చి మాట్లాడిపోయింది. మరి అదేంటంటే నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ 15 ఏళ్ళు ఉండాలంటారు ఆయన. సింగల్ గా గెలవలేదు కాబట్టి ఆ పార్టీలో ఉండి ఆ డిప్యూటీ సీఎం ఏదో. సరే, అది రాజకీయ అంశం లేండి, అది తర్వాత మాట్లాడదాం. అది రాజకీయ అంశం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం వ్యక్తి లక్ష్యంగా వెళ్ళొద్దు. మనం వ్యవస్థలో మార్పు కోసం మాట్లాడదాం. మీలాంటి వారు మఠాధిపతుల్ని వాళ్ళని పెడితే బాగుంటుందండి. మీరు సూచనలు చేయండి. దేవుడు అనే భక్తి లేదండి రాజకీయ నాయకులకి. దాని మీద బతుకుదామని చేస్తున్నారు. అసలు మఠాధిపతులు పెట్టండి, హిందూ ధర్మం అని చెప్తే చేయమనండి, పీఠాధిపతులకు అప్పచెప్పమనండి. ఈ నీళ్ళు కలిసి ఈ గోవులు చచ్చిపోవడం ఏంటి, ఈ గోడలు ఏంటి, అసలు రోజుకో గొడవ. ఆ బిఆర్ నాయుడు గొడవ ఏమైందో ఇంతవరకు తెలియదు. మళ్ళీ ఇప్పుడు ఇదో గొడవ. అక్కడ మందు, మాంసం అన్ని దొరుకుతున్నాయి. దొరకండి ఏమని చెప్పండి. విజిలెన్స్ ఏం చేస్తుంది? అంతమందిని ఖర్చు పెట్టి అంతమంది ఉద్యోగులు ఏం చెప్పండి. ఇదంతా చెప్తే ఈ గొడవలు ఉండవు కదండి. ఎందుకు ఇవన్నీ? దాంట్లో డబ్బులు ఖర్చు పెడతారు. రాజకీయ నాయకులు డబ్బులు తీసుకెళ్ళి దాంట్లో డబ్బులు ఖర్చు పెడతారు మళ్ళీ. రైట్. అదే ప్రయత్నం చేస్తున్నాం, మనం కూడా అదే ప్రయత్నం చేస్తున్నాం. ఐ న్యూస్ వేదికగా ప్రజల అభిప్రాయాన్ని పాలకులకు చెప్పే ప్రయత్నమే చేస్తూ ఉన్నాం. సో ఒకసారి చూస్తున్నాం. సో శివగారి ఆవేదన కూడా క్లియర్ కట్ గా శివగారి ఆవేదన కూడా మనకు క్లియర్ కట్ గా కనిపిస్తుంది. అక్కడ పీఠాధిపతులకు ఎందుకు అవకాశం ఇవ్వలేకపోతున్నారు? రాజకీయ